నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం శనివారం జనజాతరను తలపించింది. నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం పూర్తిగా పసుపుమయమైంది. పలు సమస్యలపై మంత్రి ద్వారా సహాయం పొందేందుకు వచ్చిన వారితో కార్యాలయం నిండిపోయింది. ఈ క్రమంలో మంత్రి నారాయణ ఆయన సతీమణి రమాదేవి దంపతుల చేతుల మీదుగా పలువురికి సహాయ సహకారాలు అందజేశారు. ప్రధానంగా 27 మంది పేద రోగులకు 30,87,185 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే మంత్రి నారాయణ పలు సమస్యలపై సహాయం కోరిన 141 మందికి మంత్రి కుటుంబ సభ్యులు అందజేసిన కార్యకర్తల సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి 25,000 రూపాయల చెక్కులను మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి పంపిణీ చేశారు. కార్యకర్తలకి వాళ్ళకి ఒక 160 మందికి ఆ మైపాడ్ రోడ్లో షాప్స్ అలాట్ చేసాం. అది మెఫ్మా మహిళలకి. దాన్ని కూడా నెక్స్ట్ మంత్ ఒకేసారి విఆర్ హై స్కూలు, ఆ యొక్క షాప్స్, మళ్ళా పట్టాలు. భగత్ సింగ్ కాలనీలో నేను ఎలక్షన్ అప్పుడు అడిగి పోయినప్పుడు అక్కడ వాళ్ళు నా దగ్గరికి వచ్చి కాగితం చూపించారు. సార్, గత ప్రభుత్వం కాగితం ఇచ్చింది, బ్యాంకుకి పోతే ఇది పట్టా కాదన్నారు, ఇది డూప్లికేట్ పట్టా అన్నారు, మాకు ఒరిజినల్ పట్టాలు ఇప్పించండి సార్ అని అడిగారు. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నివాస స్థలం, నువ్వు ఇంట్లో ఉండవని కాగితం ఇచ్చారు. ఇది ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. ప్రజలు అమాయకులని ఒక కాగితం ఇచ్చి పట్టా అన్నారు. దాంట్లో ఇచ్చింది ఏంది, మీరు నివాసం ఉండాలని ఇచ్చారు. వాళ్ళు ఆ రోజు మాకు ఒరిజినల్ పట్టాలు ఏమంటే ఆ రోజు వాళ్ళకి ఒక మాట చెప్పా, ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి మీ దగ్గర కూర్చొని పెడతా, నేను డిస్కస్ చేయిస్తా అని చెప్పా. పట్టాలు ఇస్తానని చెప్పలా, నేను ఓట్ల కోసం పట్టాలు ఇస్తానని చెప్పలా, అధికారులను తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెడతానన్నా. ఎక్కడ? 54వ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో. మాట ప్రకారమే మొన్న మార్చి 1వ తేదీ పెన్షన్స్ ఇచ్చే రోజు కలెక్టర్ని, జేసీని, ఆర్డీఓని, ఇరిగేషన్ వాళ్ళని, మున్సిపల్ కమిషనర్ని భగత్ సింగ్ కాలనీలో కూర్చొని పెట్టి డిస్కస్ చేశాను. డిస్కస్ చేసి పట్టాలు వచ్చి మార్గం చెప్పండి, ఊరికి ఏదో పై మాటలు వద్దంటే వాళ్ళు రకరకాలుగా డిస్కస్ చేసి, సార్ ఇది అమరావతిలో అధికారులతో మాట్లాడాలా, వాళ్ళతో డిస్కస్ చేయండి చెప్పలేమన్నారు. మన కలెక్టర్ గారిని అడిగి పిలిపించా, అమరావతి పిలిపించి అక్కడ రెవెన్యూ సెక్రటరీ దగ్గర కూర్చొని పెట్టా, సీసీఎల్ దగ్గర కూర్చొని పెట్టాను, రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూర్చొని పెట్టా, ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర కూర్చొని పెట్టాను. వాళ్ళతో మాట్లాడించి పట్టాలు ఇవ్వాలంటే ఎలా చేయాలో చేయమంటే వాళ్ళు చక్కగా అధికారులు చేశారు. చేసి రిపోర్ట్ రాసి పంపించారు. దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాను. జనరల్గా కలెక్టర్స్ ఇస్తారు పట్టాలు, కాదు, క్యాబినెట్ హైయెస్ట్ బాడీ, క్యాబినెట్లో పెట్టి చేయించాను. అది ఆర్డర్ వచ్చేసింది. పట్టాలు ముఖ్యమంత్రి గారి చేతిలో ఇవ్వాలని ఆకుండా దాన్ని చెక్ చేస్తాను. ఎందుకంటే 1400 పట్టాలు. ఇప్పుడే నేను యాక్చువల్గా జాయింట్ కలెక్టర్ని, ఆర్డీఓని అందరినీ పిలిచి రివ్యూ చేశాను. 1400లో 400 చిల్లర ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాలను బ్లాక్ చేయమని చెప్పా. ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చేయండి. ఆ 400 చిల్లర కూడా పేద నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎలా ఇవ్వాలో తర్వాత ఆలోచించేస్తామని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అదేవిధంగా 54వ డివిజన్లో ఒక మంచి పార్కు, ఒక మంచి స్పోర్ట్స్ కడతామని నిన్న జహీర్ని అడిగాను. 5 ఎకరాల్లో ప్లే గ్రౌండ్ ఉందంటే వెంటనే యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను, దానికి డిజైన్ చేయించండి, వెంటనే స్టార్ట్ చేస్తాం. ఒక మంచి స్పోర్ట్స్ ఏరియా, అన్ని యాక్టివిటీ ఉండేటట్టుగా చేయమని యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. దాన్ని కూడా బహుశా ఈ యొక్క జూన్లోనే స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఒక పెద్ద సైట్ కానుంటే అక్కడ పార్కు కూడా మంచి పార్క్. ఎందుకంటే 54, 53లో దాదాపు 15,000 ఓటర్స్, 16,000 ఓటర్స్ ఉన్నారు, 18,000 అంతమంది ఉన్నప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఒక పెద్ద పార్క్ ఉండాలి. అది కూడా చేస్తాం. తర్వాత బోడిగోడ దాడి దగ్గర ఒక పెద్ద పార్క్, ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఎలా ఉందో అలాంటి పార్క్ని డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో ఉన్న ఏదైతే చెత్త అల్లీపురం పోయే రోడ్డు కానీ దంతాల్లో కానీ రెండింటిని తొలగిస్తున్నారు. అల్లీపురం పోయేది మరొక 60 రోజుల్లో పూర్తి అయిపోద్ది. అక్కడ అయిపోగానే ఒక మంచి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లలకి నెల్లూరు వాళ్ళకి ఉండాలి. నెల్లూరు కార్పొరేషన్లో ఉండే పిల్లలకి వాటర్ స్పోర్ట్స్ ఉండాలని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఒక మంచి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీని అక్కడ
పెట్టడం జరుగుతుంది. అంతేకాదు 9వ డివిజన్లో 22 ఎకరాల సైట్ ఉంది మార్కెటింగ్ వాళ్ళది. దానికి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాను. అచ్చెన్నాయుడు గారు అక్కడ మంచి మార్కెట్ పెట్టచ్చు అని అంటే వెంటనే ఆయన, సార్ మీ మున్సిపల్ శాఖకి ఇచ్చేస్తాం, మీరు లెటర్ పెట్టండి అంటే మన మున్సిపల్ కమిషనర్ పెట్టారు. ఆ యొక్క ల్యాండ్ని ఇస్తున్నారు. దాంట్లో ఒక మంచి మార్కెట్ని, ఎట్లయితే ఇప్పుడు మనకు మార్కెట్ ఉందో ఇక్కడ, అలాంటి మార్కెట్ని ఆ పక్కండే వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశంతో, మార్కెట్ అంటే ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తుంది పెద్ద మార్కెట్ అంటే, ఆ విధంగా 22 ఎకరాల్లో ఒక మంచి మార్కెట్ అదొకటి వస్తుంది. బోడిగోడు తోటలో వచ్చే పార్కు కూడా చాలా పెద్ద పార్కు, దాన్ని కూడా చాలా పెద్ద పార్క్ డిజైన్ చేశాము. ఈ విధంగా నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన బాధ్యత చేస్తూ 54 డివిజన్లు కూడా చేస్తానని మరొకసారి తెలియజేస్తూ, అన్నిటికంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది 2 విషయాలు. ఒకటి స్కూలు, పట్టాలు అనేది అంత తేలిగ్గా రాదు. దానికి ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడి మినిస్టర్లతో మాట్లాడితే వచ్చింది. నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. పేదలు నిరుపేదలు నాకు తెలుసు, ఒక పేదవాడు ఇంట్లో ఉంటే ఎలా ఉండి, ఎందుకంటే నేను గుడిసె ఇంట్లో నుంచి వచ్చినవాడిని. ఎంఎస్సి చదివింది కూడా అదే గుడిసెలో, ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాచపురంలో అదే గుడిసెలో. ట్యూషన్లు ఫస్ట్ గుడిసెలో స్టార్ట్ చేసాం, తర్వాత రేకుల ఇంట్లో, తర్వాత ఒక రూమ్ బిల్డింగ్ కట్టాం, అరుణాచపురంలో ఉండి ఒక రూమ్ కట్టాం, ఆ తర్వాత పెంచుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి టిట్కో హౌసెస్ కట్టింది. టిట్కో హౌసెస్ 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేయించారు. 5 లక్షల హౌసెస్కి టెండర్స్ పిలిచాం. ఎంతో వేగవంతం, నెల్లూరులోనే కాదు 121 మున్సిపాలిటీస్, అప్పుడు 121 మున్సిపాలిటీస్లో నెల్లూరులోగా కట్టాం. హై క్వాలిటీ, భారతదేశంలో ఎక్కడా లేవు ఇవన్నీ. నేను చైనా, రష్యా, జపాన్, సింగపూర్, మలేషియా అక్కడ చూసి అక్కడికంటే బెటర్గా కట్టాం. కానీ గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నాశనం చేసింది. మళ్ళా వాటినన్నింటినీ టేకప్ చేస్తుంది. అవి కూడా రాబోయే 1 or 2 ఇయర్స్లో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నేను ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. కొద్దిగా ఓపిక పడితే అన్నీ జరుగుతాయి. ఇవాళ యాక్చువల్గా సీసీటీ కెమెరాలు కూడా 3 కోట్ల రూపాయలు సీసీ కెమెరాలకు శాంక్షన్ చేయించాను. 3 కోట్ల రూపాయలు, 300 కెమెరాలు యాక్చువల్గా ఇమ్మీడియట్గా పెడుతున్నారు. నిన్నే ఎస్పీ గారిని పిలిచి మాట్లాడాను. ఇవాళ వాళ్ళని పిలిచి మాట్లాడి ఎస్పీ గారి దగ్గర పంపించాను. తొందరలో పిలిచి అన్ని 300 కాదు, అవసరమైతే 1000 కెమెరాలైనా పెడతాం. అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెంట్గా ఉండాలని పోలీస్ అధికారులకి ఆదేశించడం జరిగింది. ఈ విధంగా 1 by 1. అదేవిధంగా కార్యకర్తలు, ఎలక్షన్ ముందు నేను ప్రామిస్ చేయలా, ఎలక్షన్ అయి గెలిచిన తర్వాత చేయలా, ఆ రెండిటి మధ్యలో ప్రామిస్ చేశా. సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు కార్యకర్తలకి ఖర్చు పెడతానని, మా పిల్లల యొక్క సంపాదనలో. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగి ఈరోజు 33 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వ్యాపించింది. 6,50,000 మంది పిల్లలు చదువుతున్నారు. 60,000 మంది ప్రతి నెల టీడీ ట్యాక్సులు కడుతూ, పిఎఫ్, ఈఎస్ఐ 2 కడుతూ 60,000 మంది జీతాలు తీసుకుంటున్నారు. అంటే 60,000 కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్ మీద డైరెక్ట్గా, ఒక 60,000 ఇండైరెక్ట్గా, అంటే మెస్కి సప్లై చేసేవి కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఈరోజు దాదాపు ఉన్నారు. ఇంత ఉండేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు అక్కడ 163 షాప్స్ పెడుతుంటే ఆ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి 1 lakh నేను సపోర్ట్ చేస్తున్నా. 1,63,00,000. ఈరోజు దాదాపు 90 మందికేమో ఇస్తున్నా. అయితే నేను అందరిని ఒకటే చెప్పేది, అంటే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం తరఫున పేదలు నిరుపేదలకు చేయగలిగింది చేస్తాం హెల్ప్. పర్సనల్గా చేసేటప్పుడు అత్యాశగా అడగొద్దు. ఒక 10,000, 20,000, 25,000 ఒక రీజనబుల్గా అడిగితే ఒక ఇండివిజువల్ చేయగలరు. ఇప్పుడు యాక్చువల్గా 25,000 వరకు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చేదంతా ఆల్మోస్ట్ 25,000 చెక్స్ ఇస్తున్నాం. ఒకరిద్దరికి మాత్రం ఒక 50,000 అలా ఇస్తున్నాము ఈరోజు చెక్స్. అదేవిధంగా బండ్లు కూడా ఒక 40 బండ్లు ఇస్తున్నారు. 3 ట్రైసైకిల్స్ ఇస్తున్నారు.
వాటిల్ని స్టార్ట్ చేయమని చెప్తున్నాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, అందరికీ ఒకేసారి హెల్ప్ చేయలేము. 1 year అయింది, కొంతమందికి చేశాను, పార్కులు ఇచ్చాం చేసుకోమని, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం దాంట్లో, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్లో చేసుకునేదానికి చేసాము, అదేవిధంగా సిల్ట్ తీసే దాంట్లో చేసాము, చిన్న చిన్న పాట్ హోల్స్ చేసే దాంట్లో ఇచ్చాము. 1 by 1 చేస్తాం. అందువల్ల ఎవరు కూడా తొందరపడొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ చెక్కుల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా నేను చెప్తున్నాను. బస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఒక్క విషయం మాత్రమే చెప్పి ముగిస్తానండి. ఎలక్షన్స్కి ముందు నేను ఇంటింటికి వచ్చి, లేకుంటే ఆ వీధిలో కొద్ది మందిని ఒక చోట ఒక గుమిగూడించి అక్కడ వాళ్ళందరితో మాట్లాడటము, లేకుంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పానండి అందరికీ ఖచ్చితంగా. అంతకుముందు 2000 సార్ మినిస్టర్గా అయినప్పుడు 2014 మినిస్టర్గా అయి వచ్చినప్పుడు సారు ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి వచ్చిన అభ్యర్థి కాదు. డైరెక్ట్గా మినిస్టర్గా ఎమ్మెల్సీగా వచ్చి మినిస్టర్గా నామినేట్ అయ్యి మినిస్టర్గా చేయబడ్డారు. ఎటువంటి ప్రామిస్లు చేయలేదు. అప్పుడు ఎటువంటి ప్రామిస్ చేయకుండానే నెల్లూరుని ఇంత అభివృద్ధి చేశారు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈసారి సారు ప్రత్యక్షంగా పోటీ చేస్తున్నారు. ఎటువంటి ప్రామిస్ లేకుండా తను ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఈసారి ప్రత్యేకించి ఈ పనులు చేస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి ప్రామిస్ లేకుండానే ఇంత పనులు చేసినప్పుడు తను చేసిన ప్రతి మాట, తను చేసిన ప్రతి వాగ్దానము, తను మీకు ఇచ్చిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటారు, తప్పకుండా ఆచరించి చూపిస్తారు. ఆ నమ్మకం మీరు సార్ మీద పెట్టుకోవచ్చు. ఆ నమ్మకం పెట్టుకొని సార్ని గెలిపించండి అని మీ అందరినీ ప్రతి ఒక్కరిని కోరటం జరిగింది. ఆ విధంగానే ఆ నమ్మకంతో మీరందరూ ఓటేసి గెలిపించడం కూడా జరిగింది. కానీ దానికి తదనుగుణంగానే సార్ కూడాను ఏవైతే అప్పుడు ప్రామిస్ చేశారో, ఏ వాగ్దానాలు అయితే చేశారో తను ఎలక్షన్స్కి ముందు ఆ ప్రతి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. అవునా కాదా? కాబట్టి మనం పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలుపుకునే వ్యక్తి మన నారాయణ సారు.